నన్ను కనపరిచేవాళ్ళు, ఎవరు నన్ను గౌరవించేవాళ్ళు, ఎవరు నాకు ఏమండి పీట ఎత్తు చేసేవాళ్ళు, ఎవరు నన్ను కొనియాడేవాళ్ళు, ఎవరు నన్ను గొప్ప చేసేవాళ్ళు మనుషుల ద్వారా కలిగి ఆధిక్యత కోరుకుంటా ఉన్నారు, కానీ దేవుని ద్వారా కలిగి ఆధిక్యత కోరుకోవడంలే. గుడ్డితనం. విశ్వాసులు కూడా చేసే పని ఏంటంటే ఏమండి మనుషులను గౌరవించాలి, మనుషులను గొప్ప చేయాలి, మనుషులను ఏం చేయాలి, మెచ్చుకోవాలి. మనుషుల ద్వారా కలిగే మెప్పు కోరుకుంటా ఉన్నారు. అది ఎంతకాలం ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది? ఒకసారి గమనించండి. అబ్బా ఎంత ఆస్తమ్మా నీకో అన్నారు, దాని ద్వారా నీకేమైనా కలుగుద్దా చెప్పరేమండి? బా ఏం పాడావక్క పాట అన్నారు అనుకో, ఏం కలుగుద్ది? నేను కలిగిందా చెప్పరేమండి? బా ఏం ప్రసంగం చేసావన్నా అంటే కలుగుద్ది, ఏం కలుగుద్ది చెప్పరేమండి? బా నువ్వన్నా ఎంత పరిచయం చేసావన్నా అంటే ఏం కలుగుద్ది, ఏం ఒరుగుద్ది చెప్పండి? మనుషుల ద్వారా కలిగేది కోరుకుంటా ఉన్నారు ఈ రోజున. ఎందుకంటే భయపడి, మనుషులకు భయపడి, మనుషుల ద్వారా కలిగే ఆ మెప్పు నువ్వు కోరుకుంటూ ఉంటే నువ్వు ఎవరంటే గుడ్డోడివి. నువ్వు మనోనేత్రాలు వెలిగించబడిన వ్యక్తివి కాదు, వెలిగింపబడిన కన్నులు కలిగిన వ్యక్తివి కాదు. మనోనేత్రాలు ముయ్యబడిపోయినాయి, నువ్వు గుడ్డోడిగా మారిపోయావు. దేవుడు నన్ను గణపరచాలి, దేవుడు నన్ను మెచ్చుకోవాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను గొప్ప చేయాలి, ఏమండి దేవుని ద్వారా నాకు ఏదైనా కలగాలి అనేది కాకుండా మనుషుల ద్వారా మనుషులు మెప్పు కోరుకుంటా ఉన్నారు ఈరోజు చాలామంది. గుర్తెరుగుదురుగాక. ఒకసారి గుర్తెరగని దేవుని బిడ్డలారా, మనిషి ఏమైనా నీకు ఒక షీల్డ్ ఇచ్చాడు అనుకో, అదేదంటారు ఏమనేది, ప్రశంసా పత్రమా చెప్పరేమండి? ప్రశంసా పత్రమా లేకపోతే అవార్డా? సరే, ఆ అవార్డు ఆ రివార్డు ఎంతసేపు ఉంటుంది? సరే, పూలమాలేసి నేను సత్కరించారనుకో, ఆ పూలు ఎంతసేపు ఉంటాయి పచ్చగా? ఒకసారి గుర్తెరగండి. కనుక ఎప్పుడు మనుషుల ద్వారా కలిగే మెప్పుని కోరుకొనకుందుముగాక. ఆ మాట ఉండే అక్కడ, వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తారు. కోరుకుంటానే ఉంటారు అన్నమాట మనుషుల మెప్పుని. మనుషులు నన్ను గౌరవించలేదే, ఆడెంత, ఆడి బతికెంత, ఆడు నన్ను పలకరించకుండా పోతున్నాడే, నేను కనిపించట్లేదా వాడికి? ఏమండి అర్థమైందా? నేను కనిపించట్లేదా? మనుషుల మెప్పు, మనుషుల ఘనతను కోరుకుంటా ఉన్నారు. అది దేవునికి ప్రీతికరమైన ఆరాధన కాదు. అది దేవుడు మెచ్చే ఆరాధన కూడా కాదు, దేవుడు కోరుకున్న ఆరాధన కూడా కాదు. దేవుని కంటే మనుషుల్ని నువ్వు ప్రీతిపరచడం, ఏమండి మనుషుల్నే నువ్వు గణపరుచుకుంటా పోవడం, మనుషుల్నే నువ్వు కొనియాడడం, మనుషుల్నే ఏమండి అది దేవునికి ప్రీతికరమైన ఆరాధన కాదు. అందుకనే దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగంగా మీ శరీరాలు సమర్పించు ఇట్టి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. పౌలు గారి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, పౌలు గారు ఏ రోజైనా మనిషిని ఘనపరిచి మనుషుల ద్వారా ఘనత కోరుకున్నాడా? దేవుని ద్వారా పిలువబడినవాడు, దేవుని ద్వారా ఏర్పరచబడినవాడు, దేవుని కోసం పానార్పణంగా పోయబడినవాడు.
ఆయన ఎంతగా ఘనత కోరుకోగలిగితే ఆయన అంటాడు, దేవుని ఆలోచన తప్ప మనుషుల ఆలోచన కూడా నేను అంగీకరించలేదు అంటాడు. నేను వెళ్ళానా దేవదర్శనం ప్రకారమే వెళ్ళా, నేను ఇది చేశానా దేవదర్శనం ప్రకారమే ఇది చేశా అని వక్కానిస్తాడు, నిశ్చయముగా చెప్తాడు ఆయన. నాకంటే ముందుగా ఉన్న వారితో, నాకంటే అనుభవం కలిగిన వారితో నేను ఎప్పుడు సంప్రదించలేదు. దేవుణ్ణి నేను ముందు పెట్టుకున్నా, ప్రభువుని అడుగుతున్నా, ప్రభు చెప్తూ ఉన్నాడు, అలాగే నడిపించబడతా ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పుంటాడు ఆయన. ఆయన అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. మనుషుల మెప్పుని నేను కోరుకునేవాడినైతే క్రీస్తు దాసుడనే. చదవండి అన్నమాట, గలతీ పత్రిక 1వ అధ్యాయం. మీ అందరికి బాగా పరిచయం కదా. 10వ వచనం చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే, మనుష్యులను మెచ్చుకునేవాడనైతే, మనుషుల మెప్పును కోరుకునేవాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. ఆయన జీవితంలో ఏ రోజు మనుషుల్ని మెచ్చుకోలేదు, ఏమండి, మనుషుల్ని గణపరచలేదు. మనుషులు ఆయన్ని గణపరచాలని, ఆయన్ని గౌరవపరచాలని, మనుషుల ద్వారా కలిగే మెప్పు ఏ రోజు పౌలు గారు కోరుకోలేదు, ఏ రోజు కోరుకోలే ఆయన. ఇప్పుడు మనుషుల మెప్పు ఎవరు కోరుకుంటారయ్య అంటే, మనిషికి భయపడేవాడు కోరుకుంటాడు. మీరు చూడండి, అబ్రహాం ఉన్నాడు, ఎవరికి భయపడ్డాడు? నోరు తెరవండి. దేవునికి భయపడనుందా లేదా? దేవునికి భయపడేనుంది అబ్రహాం. సౌలు ఎవరికి భయపడ్డాడు? జనులకు జడిసి. చదువుతారా చూడండి, 15వ అధ్యాయం. సమూయేలు మొదటి పుస్తకం 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. సౌలును జనులను కూడి అగగును ఎందుకని? సౌలు జనులకు జడిచి. మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలా. మనుషులకు భయపడేవాడు మనుషులు చెప్పినట్టుగా చేయాలని చూస్తాడు, మనుషుల మెప్పును కోరుకుంటాడు. దేవునికి భయపడేవాడు దేవుని మెప్పును కోరుకుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడే వారమైతే మనం ఏం చేస్తామయ్య అంటే, దేవుని మెప్పునే కోరుకుందాము గాక. యోధాని యేసయ్య ఏమని పిలిచాడు? యోధా ఉన్నాడు, ఇస్కరియోతు యోధా ఉన్నాడే, ఆ యోధాని యేసయ్య ఏమని పిలిచాడు? చెలికాడా. యోధా ఎవరు? యేసయ్యని అప్పగించబోయేవాడని తెలుసు. ఈయన ద్వారానే చెలికాడా, నా చెలికాడా అంటా ఉన్నాడు. పేతురుని ఏమన్నాడు చెప్పరావండి?
ఏమన్నాడు? సాతానా నా వెనక్కి పో. ఎవరిని? పేతురుని సాతానా నా వెనక్కి పో అన్నాడు. ఆన్నేమో ఏమన్నాడు? సరే గుర్తెరగండి, ఎందుకన్నాడు? కారణం ఏంటి? పేతురుని గురించి ఏమన్నాడు? నా సంఘాన్ని కడతాను అన్నాడా లేదా? నా సాతానా నా వెనక్కి పో అంటా ఉన్నాడు. జాగ్రత్త గుర్తెరగని దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యోధా ఏమో దేవుని సంకల్ప ప్రకారం చేస్తా ఉన్నాడు. జరగవలనని లేఖనము ఎలాగు నెరవేరును, ఈలాగు జరగవలని లేఖనం ఎలా నెరవేరుతుంది అని యోధాను అందుకని చెలికాడా, నా స్నేహితుడా అంటా ఉన్నారు. దాన్ని మనం ఆలోచన చేయగలగాలి. ఇప్పుడు ఈయనేమో మనుష్య చిత్తం కోరుకుంటా ఉన్నాడు. మనుష్య చిత్తం, నాకు శ్రమలు వస్తాయి పేతురు, నాకు ఇరుకు వస్తుంది పేతురు, నాకు ఇబ్బంది వస్తుంది పేతురు, ఇలా అయిపోతుంది పేతురు అని అంటే, అలాగూ జరగకుండాను గాక అంటే ఇది మనిషి చిత్తం, మనిషి ఆలోచన, మనిషి దైవ సంకల్పం, దైవ ఆలోచన నీకు అవసరమైంది. దాని ప్రకారం నీ వ్యక్తిగత జీవితం నడిపించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మెప్పు, దేవుని యొక్క ఆలోచన నీకు కావాలి అని నువ్వు కోరుకుని నడిపించబడితే, అలాంటి ఆరాధన ఎలాంటిదయ్యా అంటే దేవునికి యుక్తమైనది, దేవునికి ప్రీతికరమైనది, దేవుడు కోరుకునేది. ఆ ప్రీతికరమైన బలి ఎప్పుడైతే నువ్వు చెల్లించగలుగుతావో అప్పుడు ఆయన అంటాడు, నా దయను నువ్వు పొందుకుంటావు, నా ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. లేకపోతే అలాంటిది నీ అధికారికి ఇస్తే ఆడేమైనా సంతోషిస్తాడా? నీకు దయ చూపుతాడా? గమనించండి సహోదరుడా, సహోదరి. పౌలు గారు అంటారు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎలాంటిదయ్యా అంటే మన వ్యక్తిగత జీవితంలో గుడ్డితనం అనేది లేకుండా మనం ఆయన్ని ఆరాధించుదుముగాక, ఆయన్ని గణపరచుదుముగాక, ఆయన్ని మహిమపరచుదుముగాక, ఆయన్ని కొనియాడుదుముగాక. మనోనేత్రాలు వెలిగించబడాలి. వెలిగించబడిన కన్నులు కలవారమై మన వ్యక్తిగత జీవితంలో ముందుకు అడుగు వేయుదుముగాక. ఆ గుడ్డితనం ఎలా వచ్చిందయ్యా అంటే మనం నేర్చుకున్నాం, బయట శుభ్రం చేస్తూ ఉన్నారు, లోపల చేయడంలే. మనం చేయవలసిన లోపల చేస్తే బయట కూడా శుభ్రం అయిపోతుంది. రెండవదిగా మనం నేర్చుకున్నాం మన వ్యక్తిగత జీవితంలో ఏమండి, ఐక్యతను కాపాడుకొనలేని గుడ్డితనం, ద్వేషించే స్వభావం, ఎప్పుడు ద్వేషిస్తూ ఉండడమే, ఐక్యతను కాపాడుకొనలేని పరిస్థితులు, గుడ్డితనం. మూడవదిగా మనం విన్నాం, మనుష్య చిత్తం చేయకూడదు, కానీ మనం దేవుని కంటే మనుషుల్ని మెప్పు కోరుకోకూడదు. ఎప్పుడు మనుషుల మెప్పు నువ్వు ఎప్పుడు కోరుకోకూడదు. మనుషులు నిన్ను గణపరచాలి, మనుషులు మెచ్చుకోవాలి, ఎప్పుడు ఆలోచన చేయకూడదు. దేవుడు నన్ను గణపరచాలి, దేవుడు నన్ను హెచ్చించాలి, దేవుడు నన్ను మెచ్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. హట్టి కృప ప్రభు దయచేయును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడతానంటే నిలబడండి, మోకరిస్తానంటే మోకరించండి, కూర్చుంటానంటే కూర్చోండి. మీకు ఎలా శరీరం సహకరిస్తే అలా చేతులెత్తి ప్రార్థన చేయండి. అందరూ చేతులెత్తి ప్రభు నీతో మాట్లాడిన మాటను బట్టి ప్రార్థన చేసుకో.
మౌనంగా ఉండొద్దు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుడని బ్రతిమాలుకొనుచున్నాను, దేవుని వాత్సల్యమును బట్టి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఆలోచిద్దామా? ఏ ఆరాధన చేస్తూ ఉన్నాం? మనుషులు మెచ్చిందా? మనుషులు నచ్చిందా? ఏ ఆరాధన నువ్వు చేయగలుగుతూ ఉన్నావు? ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీవు కోరుకున్న ఆరాధన నేను చెయ్యాలి, ఆ కృప నాకు దయచేయండి అయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు ఆత్మస్వరూపిగా అదృశ్య దేవుడిగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నిశ్చయముగా అట్టి కృప దయచేయునుగాక, అట్టి కృప దయచేయునుగాక. గుడ్డి దానిని తీసుకొని బలి చెల్లిస్తే అది దోషము కాదా? కుంటిదానిని, రోగము గలదానిని బలి చెల్లిస్తే అది దోషము కాదా? అట్టి దానిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు అది అంగీకరించునా, నీకు దయచూపునా? ఆలోచించు సహోదరుడా, సహోదరి. ఎలాంటి ఆరాధన నువ్వు చేస్తూ ఉన్నావు? ఎలాంటి అనుభూతిలో నువ్వు నడిపించబడుతున్నావు? గుర్తెరుగు. మనల్ని ప్రేమిస్తూ ఉన్నవాడు నజరేయుడైన యేసు. ఆయనని ఏ విధంగా ఆరాధించాలో ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా సహోదరుడా, సహోదరి? గురుడ్డిదానిని, గురుడ్డితనము అనేది మనం ఆలోచించగలిగా, ధ్యానించగలిగాం. గమనించు సహోదరుడా, సహోదరి. లోపల శుద్ధి చేసు కొనలేని గురుడితనం కలిగి జీవిస్తూ ఉన్నావా? పైన మాత్రమే నీవు అలంకరించుకొని శుభ్రపరచబడి జీవిస్తూ ఉన్నావా? పైదానినే కోరుకుంటూ ఉన్నావా? ఆలోచించు సహోదరుడా, సహోదరి. ప్రభు పై రూపాన్ని కోరుకునేవాడు కాదు, నీ అంతరంగిక స్వభావాన్ని ఆయన చూస్తూ ఉన్న దేవుడు. నీ అంతరంగముల్లో ఉన్నదానిని ఆయన శుభ్రపరుచుకొని తెలియజేస్తూ ఉన్నాడు. అంతరంగములో ఎలా ఉందో ఆలోచించు సహోదరుడా, సహోదరి. నీ అంతరంగం తోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉందా? ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉందా? ఆలోచించు. లోపల శుద్ధి చేసుకొందువు గాక, యేసు నామములో శుద్ధి చేయబడును గాక, శుద్ధి చేయబడును గాక. రెండవ మాట ప్రభు మనకు తెలియజేశారు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడితనం కలుగు చేసింది. ద్వేషించే స్వభావం, ఐక్యతను కాపాడు కొనలేని స్వభావం, గురుడితనం. ఈ గురుడితనం నీలో ఉందేమో ఆలోచించు. ఇలా ఉండి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నావా? అది యుక్తమైనదేనా? అది ఆయన కోరుకున్నదేనా? ఆయన మెచ్చినదేనా? ఆయన నచ్చినదేనా? ఆయనకి ఇష్టమైనదేనా? ఆయనకు ప్రీతిపరిచేదేనా? ఆలోచించు. ఇంకా ఎంతకాలం ద్వేషిస్తావు? ఇంకా ఎంతకాలం ద్వేషంతో నింపబడతావు? కోపము, పగ, ఈర్ష, ద్వేషాలతో నింపబడతావు. సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? ద్వేషించే స్వభావం యేసు నామములో లయమైపోవును గాక, యేసు నామములో తొలగిపోవును గాక. అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా?
ఆలోచించు. మనుషుల మెప్పును కోరుకుంటూ ఉన్నావా? మనుషుల ద్వారా కలిగే మెప్పును కోరుకుంటూ ఉన్నావా? అది లోకస్తులు చేసే పని, దేవుని బిడ్డలకు అది సంబంధమైనది కాదు. దేవుని బిడ్డలు కోరుకునేది కాదు. అది లోకస్తులు చేసే పని. మనుషుల ద్వారా ఘనత, మనుషుల ద్వారా మెప్పు కోరుకోవడం. దేవుని బిడ్డలంగా, పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ ఉన్న వారంగా దేవుని మెప్పును కోరుకుందుము గాక. దేవుని మెప్పుని కోరుకుందుము గాక. మనుషుల మెప్పు తృణీకరించుదుము గాక. మనుష్య చిత్తము కాకుండా దేవుని చిత్తమే చేయగలిగే ఆ కృపతో నీవు నింపబడి నడిపించబడగలగాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందామా? ఆకాశపు చేతులెత్తి తీర్మానంతో ప్రార్థన చేసుకుందామా? ఒక్క క్షణం ఆలోచించే అందరం తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రమునైనా. ఇప్పటి వరకు ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఉండి ఈ ఆరాధన అంతటినీ మీరు ఆశీర్వాదకరంగా జరిపించారు ప్రభా. ఈ ఆరాధనకి ఆశతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రమునైనా. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇట్టి సేవ మీకు యుక్తమైనదని ఈ వాక్య భాగము ద్వారా మీరు మాట్లాడారు తండ్రి. మీ స్తోత్రం నాయనా. జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరిచినట్లుగా నీ రక్తం చేత కడగబడిన నీ బిడ్డలమైన మేము అయ్యా మిమ్మల్ని సంతోషపెట్టే ఆరాధన మేము చేయాలని, మీకు ప్రీతికరమైన ఆరాధన చేయాలని కోరుకున్న దేవుడివై అయ్యా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీ స్తోత్రము నాయనా. అయ్యా నా తండ్రి, నీ బిడ్డలు నాయనా మీకు ప్రీతికరమైన ఆరాధన, సంతోషకరమైన ఆరాధన చేయలేని నీ సహాయమైన స్థితిలో ఉన్నారు. అందుకనే ఏ ఆశీర్వాదం పొందుకోలేకపోతూ ఉన్నారు తండ్రి. ఏ దీవెన కూడా పొందుకోలేకపోతున్నారు. మీ దయ, మీ వాత్సల్యత, మీ కరుణ అయ్యా పొందుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా. మీ స్తోత్రం అయ్యా. మేము మీకు ఎలా ఆరాధన చేయాలో లేఖనాల ద్వారా మీరు తెలియచేశారు యేసయ్యా. మీ స్తోత్రమునైనా. పైకి భక్తి కలిగిన వారముగా కనబడుతూ లోపల ప్రభా నా తండ్రి పగతో, ద్వేషముతో, తోడేళ్ల స్వభావము కలిగినైనా అయ్యా నా ప్రభా అనేకమైన భయంకరమైన కోపముతో నా ప్రభా మా హృదయాలు నిండుకొని ఉన్నాయి అయ్యా. నా తండ్రి వాటిని విడిచిపెట్టుకోకుండా, పరిశుద్ధపరచుకోకుండా ఆరాధన చేస్తూ ఉన్నాము నాయన. అందుకనే ప్రేమతో హెచ్చరించారు, ప్రేమతో గద్దించారు ప్రభా. మీకు స్తోత్రం. వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా నాయనా అయ్యా నా తండ్రి ఈ ఆరాధనలో అంతరంగములో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించుకొని, ప్రతి పాపాన్ని తీసివేసుకొని ప్రభా కనికరము పొందుకొని నాయన ఒక మంచి మనస్సాక్షి కలిగిన వారై నా ప్రభా మిమ్మల్ని ఆరాధించి సేవించి గణపరచటానికి ప్రతి ఒక్కరికి మీరు కృపనివ్వండి యేసయ్యా. మీకు స్తోత్రం. సహోదరుల ఎడల ఎవరు ద్వేషం ఉంచుకోకుండా అయ్యా బ్రతుకు దినములన్నిట మనుషుల మెప్పు కోరుకొనక అయ్యా మీ మెప్పును కోరుకొని మీ చిత్తానుసారముగా జీవించి అయ్యా నోవాహు మీకు ప్రీతికరమైన బలి అర్పించినట్లుగా, సొలొమోను మీకు ప్రీతికరమైన బలి అర్పించినట్లుగా నా తండ్రి మీకు స్తోత్రము నాయన. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభా ఇది మొదలుకొని నాయన మీకు ప్రీతికరమైన ఆరాధన చేయాలి. మీకు ఇష్టమైన మిమ్మల్ని సంతోషపెట్టే ఆరాధన ప్రతి ఒక్కరూ చేయగలగాలి. ఆ విధముగా తీర్మానం చేసుకున్న నీ బిడ్డలందరికీ మీరు దయ, కనికరము, ప్రేమ, వాత్సల్యత చూపి నీ బిడ్డల్ని మీరు ఆస్వాదించండి తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. ఆత్మతో మనస్సుతో ఆరాధిస్తూ ఉండగా అయ్యా మా ఆరాధన ఇంపైన సువాసనగా మీరు ఆజ్ఞానించాలి ప్రభువా. చేతులెత్తి నా ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండగా మా స్తుతుల మీద మీరు ఆసీనులై మా ఆరాధనకి మీరు అర్హులుగా, యోగులుగా మార్చబడి నా తండ్రి మీరిచ్చే దీవెన మేము పొందుకోవాలి. అట్టి ఆరాధన చేయటానికి మా ఒక్కొక్కరికి సహాయము చేయండి తండ్రి. అయ్యా నా ప్రభువా మీకు స్తోత్రము నాయనా. అయ్యా వాక్యం విని తీర్మానం చేసుకున్న నీ బిడ్డలందరినీ ఆస్వాదించండి, దీవించండి. ఇప్పటి వరకు వాక్యం చెప్పి ఈ ఆరాధన జరిపించిన మీ సేవకులకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. మీ సేవకుల్ని సియోల నుండి మీరు ఆస్వాదించండి.
మీ సేవకుల్లో మీరుండి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసి మీ సేవకుల్లో మీరు మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.